అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 143. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన హాసిని. ఇక స్టోరీలోకి వెళ్తే విరాట్ కేరింగ్లో చాలా వరకు కోలుకుంటుంది హాసిని తన తిక్క చేష్టలతో అతని సహనాన్ని పరీక్షిస్తున్నా చాలా ఓపిక్గా ఉంటాడు విరాట్. హాసిని తన ఫోన్ కావాలని అడగటంతో కొత్త ఫోన్ ఆమె చేతికిస్తాడు విరాట్. ఇదేంటి ఈ ఫోన్ ఇచ్చారు, నా ఫోన్ ఏమైంది అని హాసిని అడగగానే వెంటనే అది ఎప్పుడో పారేశాను అని కూల్గా చెప్పాడు విరాట్ మాటలకు ఆశ్చర్యపోతూ, పారేశారా, ఎందుకు అని అడిగిన హాసినితో, ఫోన్ ఒకటే కాదు నీ బ్యాగ్ కూడా పారేశాను అని సీరియస్గా చెప్పాడు. ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగిన హాసిని మాటలకు, నువ్వు సాధారణ ఎంప్లాయ్ వైఫ్ కాదు, విరాట్ భార్యవై అలాంటి నీ చేతిలో పాత ఉండటం నాకు ఇష్టం లేదు, అందుకే పారేశాను అని హాసిని వైపు సూటిగా చూస్తూ చెప్పాడు విరాట్ బ్యాగ్ పారేశాను అని చెప్పగానే హాసిని ఏదో అనాలనుకుంది, కానీ నోరు తెరవలేకపోయింది. ఆ బ్యాగ్లో డబ్బులు, ఫోన్ ఉన్నాయి. మొన్నటి వరకు తను ఒక కోటేశ్వరుడి భార్య కావచ్చు, కానీ కొన్ని రోజుల క్రితం నుంచి ఒక సాధారణ అమ్మాయిలాగే జీవిస్తోంది. కాబట్టి ఆమెకు ఆ డబ్బు చాలా పెద్ద మొత్తం. అలా అని ఇప్పుడు విరాట్ని క్వశ్చన్ చేసే ధైర్యం తన దగ్గర లేకపోవడంతో మౌనంగా ఉండిపోయింది. ఇక దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఫోన్ స్విచ్ ఆన్ చేసిన హాసినికి ఒకదాని తర్వాత ఒకటి మెసేజ్లు వస్తుండటంతో ఆశ్చర్యంగా వాట్సాప్ ఓపెన్ చేసింది. అందులో కీర్తి నుంచి దాదాపు 100 మెసేజ్లు కనిపించాయి. అయ్యో, నేను ఈ గోల్లో పడి కీర్తికి ఫోన్ కూడా చేయలేదు అని కంగారుగా అనుకుంటూ వెంటనే కీర్తికి కాల్ చేసింది హాసిని. హలో కీర్తి అన్న హాసిని వాయిస్ గుర్తుపట్టిన కీర్తి, హాసిని అని ఆశ్చర్యంగా పిలిచింది. అవును నేనే అంటున్న హాసినిని మాట్లాడనివ్వకుండా, ఎలా ఉన్నావే, ఇప్పుడు నీ హెల్త్ బాగానే ఉందా, ఇంకా హాస్పిటల్లోనే ఉన్నావా, నీ దగ్గరకు రావాలనుకున్నాను కానీ విరాట్ సార్ ఒప్పుకోరని భయమేసి ఆగిపోయాను అని తన ధోరణిలో తను చెప్పుకుంటూ పోతోంది కీర్తి. తన మాటలకు, నేను హాస్పిటల్లోనే ఉన్నానని నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది హాసిని. ఎన్ని కాల్స్ మెసేజెస్ చేసినా నీ దగ్గర నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో వెళ్ళి ప్రశాంత్ సార్ని అడిగాను. సార్ చెప్పారు నీకు బుల్లెట్ గాయమైందని అని కీర్తి చెప్పింది. అవును, ఇదంతా ఆ ఐడియట్ నిత్యవల్లి, దానికి గొప్పలు చెప్పుకోవడమే కాదు తన బుర్ర ఎలా యూజ్ చేయాలో కూడా బాగానే తెలుసు అని అరిచి, అదృష్టం బాగుండి గాయం పెద్దగా తగలేదు, నువ్వేం కంగారు పడకు, 2 రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాను, అప్పుడు మనమిద్దరం కలుద్దాం అని చెప్పింది హాసిని. నీకేమీ చాలా తేలికగా చెప్తున్నావు, కానీ నీ గురించి నేను ఎంత కంగారు పడుతున్నానో నీకేం తెలుసు అని కోపంగా అనింది కీర్తి తన గురించి ఎంత ఆరాటపడుతోందో హాసినికి ఆమె మాటల్లోనే అర్థమైంది. అందుకే కాసేపు మౌనంగా ఉంది. నీకు తెలియదే నేను ఎంత టెన్షన్ పడ్డానో, నీకు కాల్ చేసే వరకు నా కాళ్ళు చేతులు ఆడలేదంటే నమ్ము. నీకోసం ఆలోచించి నా మైండ్ రోలర్ కోస్టర్లా తిరిగిపోతోంది అని కీర్తి అనగానే హాసిని నవ్వుతూ, ఎలా ఉంది రైడ్, బాగుందా అంటూ తనని ఆట పట్టించింది. చాలా బాగుంది అని కోపంగా అరిచి, నువ్వు మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి సాహసాలు చేయకు, ఇక్కడ నేను ఎంత వణికిపోయానో నీకేం తెలుసు అని బాధగా అనింది కీర్తి. ఇది మళ్ళీ రిపీట్ అవుతుందేమో ఎవరికి తెలుసు అని అన్న హాసిని మాటకి ఒక్క క్షణం తడబడి టాపిక్ డైవర్ట్ చేస్తూ, ఇంతకీ విరాట్ సార్ నేను జాగ్రత్తగా చూసుకుంటున్నారా అని అడిగింది కీర్తి అడిగిన ప్రశ్నకి ఒక్క ముక్కలో హా అని సమాధానం చెప్పింది హాసిని సమాధానంలోనే తేడా కొడుతుండటంతో, ఇంతకీ మీరిద్దరూ రాజీ పడ్డారా అని అనుమానంగా అడిగింది కీర్తి మాటకి కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, లేదు అని చెప్పింది హాసిని. ఆ మాట వినగానే కోపంతో రెచ్చిపోతూ, ఎందుకు లేదే, ఏం మాయరోగం, మొన్నటి వరకు విరాట్ సార్ పట్టించుకోవడం లేదు, మాట్లాడట్లేదు అని ఏడ్చొచ్చావు కదా, ఇప్పుడు ఆయనే స్వయంగా నీ దగ్గరికి వచ్చి సేవలు చేస్తూ ఉంటే ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తున్నావు అని అరిచింది కీర్తి. నేను మొండిగా ఉన్నానని నీకెవరు చెప్పారు అని హాసిని కూడా కోపంగా అనగానే, చూస్తే కనిపించడం లేదా, విరాట్ సార్ ఎలాంటి మనిషో అందరికీ తెలుసు, ఒక్క నీకు తప్ప అని అరుస్తున్న కీర్తి మాటలకి అడ్డుపడుతూ, ఇక ఆపవే బాబు, నువ్వు నీ విరాట్ సార్ గొప్పలు, ఇక మాట్లాడడానికి వేరే టాపిక్కే లేదా, ఇక ఆ హిట్లర్ గురించి చెప్పుకోవాలా అని అంటున్న హాసిని తన మీద పడిన నల్లటి నీడను చూసి బిగుసుకుపోయింది. విరాట్ ఎప్పుడు వచ్చాడో కానీ ఆమె వెనుక నిలబడి ఆమె మాటలు వింటూ ఉన్నాడు.
కీర్తి మాటల్లో పడిన హాస్ని తను వచ్చింది కూడా గమనించుకోలేదు. ఒక్కసారిగా తన మీద పడిన నీడ గుర్తుపట్టి వెంటనే కాల్ కట్ చేసి ఫోన్లో ఆడుకుంటున్నట్టు యాక్టింగ్ మొదలుపెట్టింది. ఫోన్లో అటు ఇటు నొక్కుతూ కీర్తితో వాగిందంతా ఆయన వినేశారా, ఇప్పుడు ఏమంటారో ఏంటో అని టెన్షన్ పడుతున్న హాస్ని ముందుకొచ్చాడు విరాట్. తల పైకెత్తకుండానే కళ్ళతోనే విరాట్ తన చుట్టూ తిరగటం గమనించి లోపలే వణికిపోతూ ఉంది హాస్ని. చిన్నగా హాస్ని మీద కొరిగిన విరాట్ ఆమె ఫేస్కి తన ఫేస్ని 1 ఇంచు దూరంలో ఆపాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవల తర్వాత విరాట్ని ఇలా చూడటం హాస్నికి ఇదే ఫస్ట్ టైం. అతని కళ్ళల్లో కళ్ళు కలవగానే ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. విరాట్ కళ్ళు తనని మాయ చేస్తూ ఉంటే ఇప్పటి వరకు చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరేనా అనుకున్న హాస్ని కళ్ళు వెంటనే పక్కకి తిప్పుకొని తలదించుకుంది. అప్పటి వరకు ఆమెను చూస్తున్న విరాట్ కళ్ళు తిప్పి తన పక్కన ఉన్న పిల్లో తీసి ఆమె వీపుకి సపోర్ట్గా పెట్టి హాస్ని చేతిలోని ఫోన్ తీసి పక్కన పెట్టాడు. విరాట్ ఫోన్ లాగేసుకోవడంతో అతని వైపు కంగారుగా చూస్తూ నా ఫోన్ అని అంటున్న హాస్ని నోటి దగ్గర గోరుముద్ద పెట్టి తిను అని అన్నాడు విరాట్. హాస్ని పూర్తిగా కోలుకునేదాకా విరాట్ ఆమెను ఏమీ అడగాలనుకోవడం లేదు, అడగడు కూడా. కానీ హాస్ని మాత్రం ముందే విరాట్ దగ్గర ఏవేవో సాకులు వెతుక్కుంటూ ఫుల్గా బుక్ అవుతోంది. మళ్ళీ తన పైన ఫీలింగ్స్ విరాట్కి మొదలయ్యేమోనని భయపడుతున్న హాస్ని విరాట్ తినిపిస్తున్న ముద్దని నోట్లోకి తీసుకోకుండా విరాట్ గారు, నేను మిమ్మల్ని కాపాడటానికి బుల్లెట్కి అడ్డు రాలేదు. అసలు నేను ఎందుకు అలా ప్రవర్తించానో కూడా నాకు తెలియదు. ఆ ప్లేస్లో మీరే కాదు, కీర్తి ఉన్నా అలానే చేస్తాను. ఇది ఫ్రెండ్షిప్ తప్ప మరే విధమైన ఫీలింగ్ కాదు అని అంటున్న హాస్ని విరాట్ కళ్ళల్లో కోపం చూసి టక్కున నోరు మూసేసింది. విరాట్ కోపం ఎర్రగా మారిన మొహం చూడగానే అతని చూపుకి భయపడి కళ్ళు దించేసింది హాస్ని. ఇంకా అతనితో ఏదో చెప్పాలనుకుంది కానీ అతని కోపాన్ని చూసి మౌనంగా ఉండిపోయింది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది, తర్వాత మాట్లాడుకుందాం, ముందు తిను అని విరాట్ అనగానే అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ అతని చేతిలో ఉన్న ముద్దని నోట్లోకి తీసుకుంది హాస్ని. అతడు నాకు అర్థమైంది అన్నది ఆమె చెప్పిన సాకుగా లేక తను ప్రవర్తిస్తున్న తీరుగా అన్న విషయం అర్థం కాక విరాట్ వైపే అయోమయంగా చూస్తూ ఉంది హాస్ని. నేనేం ఆలోచిస్తున్నానో విరాట్ గారికి తెలుసా, అందుకే నన్ను క్వశ్చన్ చేయట్లేదా అని అనుకున్న హాస్ని ఆ విషయం విరాట్ని అడగాలనుకుంది. కానీ ఎలా అడగాలో ఆమెకు అర్థం కాలేదు. విరాట్ ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్ కనిపించకపోవడంతో మౌనంగా తను పెట్టిన ఫుడ్ తింటూ చాలా నర్వస్గా ఫీల్ అయింది. మళ్ళీ 2 రోజుల వరకు హాస్ని నోరు తెరిచి విరాట్తో మాట్లాడలేదు. విరాట్ కూడా తనని కదిలించలేదు. కేవలం విరాట్ ఆమె అవసరాలు చూసుకుంటుంటే మౌనంగా అతనితో సేవలు చేయించుకుంటూ ఉంది హాస్ని. 2 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వచ్చిన హాస్నికి సరిత దృష్టి తీసి విరాట్ని లోపలికి తీసుకెళ్ళమని చెప్పింది. హాల్లోకి రాగానే తనకు ఎదురుగా సూరజ్ కనిపించాడు. మామూలుగా సూరజ్ విరాట్ లాగా తన ఫీలింగ్స్ని ఏమీ బయటపెట్టకుండా చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎప్పుడూ గంభీరంగా కోపంగా కనిపిస్తాడు. కానీ మొట్టమొదటిసారిగా హాస్నిని అలా చూడగానే అతని ముఖంలో కూడా చాలా బాధ స్పష్టంగా కనిపించింది. ఇక సరిత అయితే అప్పటికే హాస్నిని చూసి ఏడుస్తూనే ఉంది. మేడం, ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది? అసలు ఎందుకు ఇలా చేశారు? మీ గురించి మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా అని బాధగా అనింది సరిత. తన గురించి వాళ్ళు బాధపడటం చూసిన హాస్ని హ్యాపీగా ఫీల్ అయింది. తన వల్ల వాళ్ళందరూ సఫర్ అయ్యారని గుర్తుకు రాగానే నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, అనవసరంగా నేను మీ అందరినీ కంగారు పెట్టాను కదా అని కొంచెం ఇబ్బందిగా అనింది. స్టెప్స్ దగ్గర నిలబడిన హాస్నిని గట్టిగా హత్తుకొని ఆమెకు సపోర్ట్ ఇస్తూ నిలబడ్డాడు విరాట్. తను అలా ఉంటే విరాట్లో ఫీలింగ్స్ వస్తాయని అనుకున్న హాస్ని అతని నుంచి దూరంగా జరగాలనుకుంది. కానీ అది జరిగే పని కాదని తెలిసిన హాస్ని ఇక మౌనంగా ఉండిపోయింది. ఏమైనా తింటావా అని అడిగాడు విరాట్. విరాట్ మాటలకి తన ఆలోచన నుంచి బయటకు పడి అతని వైపు చూస్తూ నాకు నూడిల్స్ కావాలి అని ఎక్సైటింగ్గా చెప్పి మళ్ళీ అంతలోనే విరాట్ ఏమంటాడోనని అతని వైపు భయంగా చూసింది. కానీ విరాట్ కంటే ముందే సరిత రియాక్ట్ అయ్యి మేడం, మీరు ఇప్పుడు అవన్నీ తినకూడదు, కొన్ని రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే మీకు చాలా బ్లడ్ లాస్ అయింది కదా, నేను వెళ్ళి రాగి జావ తీసుకొస్తాను, తాగండి అని చెప్పింది సరిత. రాగి జావానా అని ముఖం వికారంగా పెట్టిన హాస్నితో అది చాలా బలం మేడం, ఈ టైంలో మీరు గాయాల నుంచి త్వరగా కోలుకోవాలంటే
అలాంటి ఫుడ్ తీసుకోవాలి అని సరిత చెప్పడంతో సరే అదే తింటాను తీసుకురా అని చెప్పింది హాస్ని. ఇప్పుడు తను వద్దన్నా విరాట్ ఖచ్చితంగా తన చేత తినిపిస్తాడని హాస్నికి బాగా తెలుసు. అందుకే రాగి జావ తినడానికి కాంప్రమైజ్ అయింది. విరాట్ హాస్నిని రూమ్లోకి తీసుకొచ్చి బెడ్ మీద పిల్లో పెట్టి కూర్చోపెట్టాడు. హాస్ని గాయం చాలా వరకు నయమైంది. ఎక్కువసేపు కూర్చోగలుగుతుంది, కానీ పెయిన్ మాత్రం అప్పుడప్పుడు తనని ఇబ్బంది పెడుతోంది. సరిత జావా బౌల్ విరాట్కి ఇచ్చి వెళ్ళిపోగానే విరాట్ స్పూన్తో ఆమెకు తినిపించాలనుకున్నాడు. కానీ హాస్ని ఇబ్బందిగా వెనక్కి జరిగి విరాట్ గారు నేను తినగలను, ఇలా ఇవ్వండి అని ఇబ్బందిగా అనింది. ఇప్పుడు నేను తినిపించడం వల్ల నీకేమైనా ఇబ్బందిగా ఉందా అని ఎక్స్ప్రెషన్లెస్గా అడిగిన విరాట్ మాటలకి కామ్ అవ్వడం తప్ప ఏం చేయలేకపోయింది హాస్ని. బుద్ధిగా విరాట్ తినిపించిన జావా తాగి మెడిసిన్స్ వేసుకొని పడుకుంది. నైట్ 10 అయినా విరాట్ ఇంకా తన గదిలోనే ఉండటంతో చాలా కంగారు పడింది హాస్ని. ఇదేంటి టైం 10 అయినా ఈయన ఇక్కడే ఉన్నారు, ఈయన కూడా నాతో పాటే ఇక్కడే పడుకుంటారా అని కంగారుగా అనుకున్న హాస్ని, ఒకవేళ నైట్ టైం నాకేమైనా ఇబ్బంది అవుతుందని ఇక్కడ ఉండాలనుకుంటున్నారేమో, వద్దని చెప్పనా అని అనుకుంటూ విరాట్తో మాట్లాడాలనుకున్నది కాస్త తన మాటల్ని నోట్లోనే మింగేసింది. విరాట్ తను హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుండి అసభ్యంగా కానీ తప్పుగా కానీ ప్రవర్తించలేదు. అలాంటప్పుడు అతని మీద అనవసరంగా రైస్ అవ్వటం తప్పనిపించింది హాస్నికి. ఆయింట్మెంట్ పట్టుకొని తన దగ్గరికి వచ్చిన విరాట్ని చూసి ఇబ్బందిగా ఫీల్ అయింది హాస్ని. ఇప్పుడు తనకున్న గాయం ఇంకా పచ్చిగా ఉండటం వల్ల డైలీ ఆయింట్మెంట్ అప్లై చేసి బ్యాండేజ్ వేయాలని డాక్టర్ ఖచ్చితంగా చెప్పాడు. ఇప్పుడు విరాట్ ఆ పని చేయడానికి రావడంతో ఇబ్బంది పడింది హాస్ని. కానీ విరాట్ మాత్రం హాస్ని ఆలోచనను ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెను బోర్లా తిప్పి పడుకోబెట్టి ఆమె నడుముకున్న గాయం మీద ఉన్న బ్యాండేజ్ తీసేశాడు. గాయం తగ్గినట్టు అనిపించినా ఇంకా పచ్చిగా ఉండటం చూసిన విరాట్ అది తనకే తగిలినంత బాధపడ్డాడు. నొప్పికి ఆమె చిన్నగా అటు ఇటు కదులుతుంటే విరాట్ గుండె కూడా అంతే వేగంగా కొట్టుకుంటూ ఉంది. హాస్ని పడే అంత చిన్న ఇబ్బంది కూడా అతను తట్టుకోలేకపోయాడు. మెల్లగా ఆయింట్మెంట్ అప్లై చేస్తూ బ్యాండేజ్ వేశాడు. విరాట్ బ్యాండేజ్ వేసేటప్పుడు నొప్పికి చిన్నగా అరుస్తూనే ఉంది హాస్ని. ఎంత ఆపుకోవాలనుకున్నా బాధ ఆపుకోలేకపోవడంతో ఆమెకి కళ్ళ వెంట నీళ్లు వచ్చేశాయి. నొప్పి తట్టుకోలేక విరాట్ని నెట్టేయాలనుకుంది హాస్ని. కానీ విరాట్ ఆమెను ఎక్కువగా కదలనివ్వకుండా ఒక చేత్తో గట్టిగా పట్టుకొని మరొక చేత్తో బ్యాండేజ్ వేశాడు. హ్యాండ్స్ వాష్ చేసుకొని హాస్ని పక్కకొచ్చి కూర్చున్నాడు విరాట్. విరాట్ ఫేస్లో ఒక్కసారిగా సీరియస్నెస్ కనిపించడంతో అతని కళ్ళల్లోకి చూసి ఒక్కసారిగా వణుకు పుట్టింది హాస్నికి. ఏదో ప్రమాదం రాబోతుందని ఆమె మనసు హెచ్చరించింది. నాకు తగలాల్సిన బుల్లెట్కి నువ్వెందుకు అడ్డొచ్చావు అని సీరియస్గా అడిగాడు విరాట్. విరాట్ అడిగిన మాటకి హాస్ని షాక్ అయింది. తను హాస్పిటల్లో అంతా ఎక్స్ప్లెనేషన్ చెప్పిన తర్వాత కూడా విరాట్ మళ్ళీ ఈ ప్రశ్న అడుగుతాడని హాస్ని ఊహించలేదు. నేను మీకు హాస్పిటల్లోనే అంతా చెప్పాను కదా అని విరాట్ క్వశ్చన్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసింది హాస్ని. నాకు కావాల్సింది నువ్వు చెప్పే సాకులు కాదు, నిజం కావాలి. ఆ నిజం నీ నోటి నుండి వినాలనుకుంటున్నాను అని హాస్ని ప్రవర్తన చిరాకు తప్పించడంతో విసుగ్గా అన్నాడు విరాట్. నేను నిజమే చెప్తున్నాను అని ఏదో అనబోయిన హాస్నికి, ఇప్పుడు నీకు ఒంటిపై గాయం గనుక లేకపోయి ఉంటే నీ నుంచి ఎలా నిజం రప్పించాలో నాకు బాగా తెలుసు. కేవలం దానివల్లే నువ్వు ఎన్ని మాట్లాడుతున్నా చూస్తూ ఊరుకుంటున్నాను అని కోల్డ్ వాయిస్తో అన్నాడు విరాట్. హాస్ని విరాట్కి నిజం చెప్తుందా? హాస్ని మనసులో ఇంకా విడాకుల గురించి ఆలోచనలు ఉన్నాయా? విరాట్ మాటలకి ఇప్పుడు హాస్ని ఎలా రియాక్ట్ అవుతుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.